డిసెంబర్ 5న వరల్డ్ వైజ్గా రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2 పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 12,500 థియేటర్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా యొక్క ఈవెంట్స్ మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్లో పోలీస్ గ్రౌండ్లో చాలా గ్రాండ్గా సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ కాబోతుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఈవెంట్ అంటేనే భారీ స్థాయిలో ఫ్యాన్స్ వస్తుంటారు. మరి ఇప్పుడు ఈ యొక్క ఫ్యాన్స్ని కంట్రోల్ చేస్తూ ఈవెంట్ని సక్రమంగా చేయడానికి కూడా హైదరాబాద్ పోలీసులు మన దగ్గర మొత్తం కూడా ఉన్నారు. ఏసీపీ హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్, ముందుగా చెప్పండి, ఈ పుష్ప ఈవెంట్కి ఎంతమంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? వారికి ఎలాంటి ఏర్పాట్లు మొత్తం జరుగుతున్నాయి? వాళ్ళు మాకు ఇచ్చిన అఫీషియల్ లెక్కలు ఒక 8,000 దాకా అని చెప్పారు. మేము ప్రత్యేకంగా మెయిన్ ట్రాఫిక్ చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరు పాసులు లేకుండా రావద్దు. ఇక్కడికి వస్తే అనవసరంగా ఇక్కడ స్టాంపేడ్ అవుతుంది, యూత్ పిల్లలు వస్తారు. గతంలో కూడా సంఘటనలు జరిగింది కాబట్టి మీ అందరికీ మేము మా పోలీస్ శాఖ తరఫున మా పై ఆఫీసర్స్ మా సిపి గారి ఆదేశాల మేరకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా పాసులు లేకుండా రావద్దు. కేవలం 8,000 మందికి వాళ్ళు ఏదో పాసులు ఇష్యూ చేశారు. పాసులు లేకుండా వస్తే అక్కడ మనకి స్టాంపేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోడ్లు కూడా విజయభాస్కర్ రెడ్డి రోడ్ కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అయింది. విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉన్న రోడ్డు ఏదైతుందో ఇందిరానగర్ గడ్డ నుంచి యూసుఫ్గూడ బస్తీ వరకు ఆ రోడ్డుని వాడకుండా ఉండడం మంచిది. ఈరోజు 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. దాని బదులు ప్రత్యామ్నాయంగా మనం కొన్ని సూచనలు చేసినాం. వాళ్ళు ఇందిరానగర్ గడ్డ నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి వయా అట్లా వెళ్ళమని సూచించను. అదేవిధంగా అమీర్పేట నుంచి మైత్రివనం నుంచి వచ్చే వాళ్ళు కూడా మన యూసుఫ్గూడ బస్తీ నుంచి ఆ శ్రీనగర్ కాలనీ రోడ్డు ఉంటుంది, దాన్ని వాడుకోమని చెప్తున్నాను. అదేవిధంగా బోరబండకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ సవేర ఫంక్షన్ హాల్ దగ్గర యూటర్న్ తీసుకొని వాళ్ళు టువర్డ్స్ వయా శ్రీ కృష్ణకాంత్ పార్క్ ద్వారా బోరబండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఇక్కడే అలా వైకుంఠపురం, ఆ తర్వాత పుష్ప 1 పార్టీకి సంబంధించి కూడా ఈవెంట్ జరగడం జరిగింది. గతంలో ఫ్యాన్స్ ఎక్కువ రావడంతో బయట రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. అంటే పాసులు లేని వాళ్ళందరూ కూడా బయట ఉండే పరిస్థితి ఉంది కదా. మరి ఈసారి కూడా అలా వచ్చే అవకాశం ఉంది. గ్రౌండ్ నిండిపోయిందంటే పాసులు లేని వాళ్ళందరూ ఉన్న వాళ్ళు కూడా బయట ఉండే పరిస్థితి ఉంటుంది. మరి అక్కడ ఎలాంటివి చూసుకుంటాం? అక్కడ మా సిపి హైదరాబాద్ గారి ఆదేశం మేరకు సఫిషియెంట్ బందోబస్తు పెట్టి అక్కడ ఎవరిని ప్రజలు కూడా ట్రాఫిక్ ఆటంకం కాకుండా అక్కడ మేము అందరం ఎవరు రాంగ్ పార్కింగ్ చేసుకోకుండా అందరినీ కూడా మా స్టాఫ్ మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రాపర్గా అంతా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అందుకనే ముందుగానే మేము ట్రాఫిక్ విభాగం నుంచి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా పాసులు లేకుండా రావద్దని మేము ముందే రిక్వెస్ట్ చేస్తున్నాం అందరిని ప్రజలని. ట్రాఫిక్ సంబంధించి అంటే ఎంతమంది ఇక్కడ పోలీసు వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు? దాదాపు ఒక 200 మంది దాకా ట్రాఫిక్ ఈ రూట్స్లో అంతా డిప్లాయ్ చేయండి. అంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా వాళ్ళు సాఫీగా ట్రాఫిక్ సాగే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా అని చెప్పారు ఈవెంట్? ఇది సాయంత్రం మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపలనే కంప్లీట్ చేసుకోవాలి 9 కల్లా. అంటే గతంలో మనం దేవరా ఈవెంట్ చూస్తుంది, అక్కడ ఫ్యాన్స్ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కదా, అది ఎలా మరి ఇప్పుడు కూడా ఎలాంటి సాల్వ్ చేయబోతున్నారు? లేదు, అందుకని ట్రాఫిక్ ఆంక్షలు అంటే వాళ్ళకి ప్రజలు ఇబ్బంది పడకుండా కొన్ని సూచనలు చేస్తున్నాం. మేము ఆంక్షలు కూడా కాదు, సూచనలు చేస్తున్నాం. సామాన్య ప్రజలకు ఎవరు ఇబ్బంది పడకుండా పాసుల వరకు వస్తే ఎవరికి ఇబ్బంది లేదు కదా. కానీ బయట చూస్తున్నాం అంటే రెయిన్ ఎఫెక్ట్ కూడా ఉంది కదా ఇప్పుడు, ఏదో మరి దానిపైన అట్లా అంటే ఒకవేళ రెయిన్ పడ్డా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా చూస్తున్నారా అట్లా? అది వాళ్ళు చూసుకుంటారు. మేము ఓకే, ఇది మనం చూడొచ్చు. ఈవెంట్ మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా కూడా జరగబోతున్నటువంటి ఈవెంట్. ఈ ఈవెంట్కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, చిత్ర యూనిట్ మొత్తం కూడా రాబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ దాదాపు 7 గంటలకు స్టార్ట్ అయ్యి 10 గంటల దాకా 10:30 దాకా కూడా జరిగే అవకాశం ఉంది. అయితే మనం చూడొచ్చు, ఒకవైపు చూస్తుంటే మబ్బు కూడా పట్టడం ఉంది. ఇప్పటికే తుఫాను ఎఫెక్ట్ కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నది. హైదరాబాద్ కూడా నైట్ కూడా బాగానే వర్షం పడింది. అయినా కూడా ఈరోజు కొంత తెరిపి ఉండటంతో ప్రస్తుతం అయితే వర్క్ మాత్రం జరుగుతూనే ఉంది. ఇక్కడ వర్క్ మనం చూడవచ్చు. దీంట్లో కేటగిరీల వైజ్గా కూడా గెస్టులకి ప్లేస్లు కూడా కేటాయించడం జరిగింది. ఎంవిఐపి అని, తర్వాత విఈఐపి అని, వివిఐపి అని, ఫ్యాన్స్కి ఇట్లా డివైడ్ చేస్తూ మొత్తం కూడా వర్క్ కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఒక గ్యాలరీ నుంచి ఇంకో గ్యాలరీకి రాకుండా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మొత్తం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, దాదాపు 8,000 మందికి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అంటే పాసులు ఉన్నట్టుగా చెబుతున్నారు. కానీ ఈ ఈవెంట్కి మాత్రం భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో మనం చూడటం కూడా జరిగింది. పుష్ప పార్ట్ 1 కానీ అలా వైకుంఠపురం, ఈ 2 ఈవెంట్లకు చూసుకుంటే మాత్రం చాలా భారీ స్థాయిలోనే ఫ్యాన్స్ రావడం జరిగింది. వారందరూ కూడా బయట కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం బయట వెయిట్ చేసి ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి చాలా అప్పుడు ఇబ్బంది కూడా అయింది. ట్రాఫిక్ సమస్య ఒకవైపు వస్తుంటే అల్లు అర్జున్ చూడాలి అంటూ ఒక
ఆశతో కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా ఉండటం అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈసారి కూడా ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ పర్మిషన్కి మాత్రం 8,000 పాసులే అనేసి పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఒకవేళ ఎక్కువ మంది వస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాలి. ఇక మనం చూస్తున్నాము ఇప్పటికే ఈవెంటు గతంలో అంటే పుష్ప ఈవెంటు దాదాపుగా మనం చూసాం పాట్నాలో దాదాపు 2 లక్షల మంది అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత కేరళ కోచి కానీ తర్వాత ముంబై, చెన్నై ఇలా అన్ని చోట్ల కూడా ఈవెంట్లు చేసినటువంటి యూనిట్ ఈరోజు లాస్ట్ ఈవెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్లో చాలా గ్రాండ్గా చేస్తున్నటువంటి ఈవెంటు. ఈ ఈవెంట్లో మాత్రం మనం ప్రస్తుతం చూడొచ్చు ఈవెంట్లో చాలామంది అంటే సెలబ్రిటీస్, సినిమాకి సంబంధించినటువంటి నటీనటులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా దాంతోపాటు ఇప్పటివరకు ఏ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు డైరెక్టర్ సుకుమార్, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. మరి డైరెక్టర్ సుకుమార్ ఏం మాట్లాడతాడు అనేది చూస్తుంటే అల్లు అర్జున్ తన ఫ్యాన్స్తో, తెలుగు ఫ్యాన్స్తో ఇంతవరకు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాడు కాబట్టి తన ఫ్యాన్స్ అంటే ఆర్మీ గురించి ఏం చెప్తాడు అనేది కూడా చూడాలి. ఇక మరొక వైపు గతంలో చెన్నై ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ కూడా కొంత కామెంట్స్ చేయడం జరిగింది. అది కొంత వివాదాస్పదం అవటము, ఆ తర్వాత ప్రొడ్యూసర్ రవిశంకర్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మరి ఇటు పుష్ప ఈవెంట్కి మరి దేవిశ్రీ ప్రసాద్ కూడా వస్తాడా అనేది కూడా చూడాలి. వస్తే మరి ఏ విధంగా ఉంటుంది స్టేజ్ పైన అనేది చూడవచ్చు. పెర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు కూడా చేస్తారంటున్నారు. బన్నీ అండ్ రష్మిక కూడా కలిసి ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేయబోతున్నట్టుగా, అంటే ఒక బిట్ ఒక సాంగ్లో ఉన్నటువంటి ఒక డ్యాన్స్ స్టెప్ను కూడా ఇక్కడ స్టేజీ పైన కూడా వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా చేయాలని మేకర్స్ చూస్తున్నారు. మరి ఒకవైపు చూస్తేనే మబ్బుతో కూడా ఉంది కాబట్టి వర్షం పడకపోతే మాత్రం ఈవెంట్ చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈవెంట్ ఇక్కడ లోపల కానీ బయట కూడా అటు ఫ్యాన్స్ ఇటు మేకర్స్కి అందరికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి ఇక్కడ ఈవెంట్ ఏ విధంగా చేస్తారు మేకర్స్ అనేది కూడా. కెమెరామెన్ ఫాస్ట్తో వెంకట్, 10 TV.